మిమ్మల్ని చాలా రకాలైన క్యారెక్టర్స్లో మేము చూస్తూ వచ్చాము అండ్ వీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ యూ ప్లేడ్ సో ఫార్. సో హౌ ఇస్ దిస్ రోల్ ఇన్ Daku Maharaj going to be different from the other roles you've done? Actually, it is the most different character that I have ever played on screen. Okay. I feel I have never been so de-glammed before. This is Okay. a very strong performance-oriented sort of a role. And I feel so grateful to Bala sir for having given me this role because there were some parts which were, while shooting, he realized that was seeming a little weak. And he's like, Pragya, people will not accept you do this role. We need to make this a bit more strong and powerful, and he worked on that. You know, on a film set, people really don't look out for another person. Yes. For him, his job is to come, do his lines, whatever, and leave. Why will he get into what is Pragya doing in this scene? He's like, no, I think Pragya needs a little bit more elevation. So he's like, no, we need to rework this scene a little bit. I'm so grateful that, you know, we did a little bit of work on set and made my... It's like even Nalgonda Bhagat కేసు సీరియల్ ఉంది, క్లైమాక్స్ అన్నారు. నన్ను అడిగితే వేరే ఎవరైనా అంత డెప్త్లోకి పాత్రలోకి వెళ్ళి ఒప్పుకోరు. ప్రాంగా చెప్తున్నాను, అంటే అమ్మాయిని ఫైట్ చేయడం అది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాకు వచ్చింది ఛాన్స్ వచ్చినప్పుడు నేను దాన్ని సద్వినియోగపరచుకున్నాను. ఎందుకంటే నా తెలుసు సినిమా ఏంటి, సినిమా అసలు వెనకాల మెయిన్ కథ ఏంటి, మనం ఏం చెప్పదలుచుకున్నాం, మెసేజ్ ఏం ఇవ్వదలుచుకున్నాం అన్నది కరెక్ట్గా వెళ్ళాలి. జనంలోకి వెళ్ళాలంటే కొన్ని మనం ముందే ఊహించుకోవాలి. డెఫినెట్గా జనం ఆదరిస్తారు మనం అనుకుంది అన్నది. అందుకే నేను ఫైట్ చేయకుండా అసలు క్లైమాక్స్లో మొత్తం ఆవిడికి అవకాశం ఇచ్చేసా ఫైట్ చేయడానికి శ్రీలకి. అలాగే ఈ సినిమాలో కూడా పాత్ర ఆవిడకి మంచి పేరు, అఖండాలో మంచి పేరు వచ్చింది మా జోడీకి. సో ఏం చేయాలి, జోడీకి అని కాదు, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక ఎక్స్పెక్టేషన్ నా సినిమా అన్న తర్వాత మా ఇద్దరు కాంబినేషన్ అన్నాక ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎంతవరకు మనం దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి నేను చెప్పాను. లేదు, ఒక సీన్ యాడ్ చేసాం సినిమాలో, ఆ సీన్ నేను యాడ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఆ పాత్ర కూడా హైలైట్ అవ్వాలి, మెసేజ్ ఉండాలి సినిమాలో. మెసేజ్ లేకుండా ఒకే ఒక ప్రాబ్లం పెట్టుకుని దానంటే పడుతుంటే అది పూర్తిగా మా ఒక కాంబినేషన్కి న్యాయం చేసిన మనం అవ్వం. అఖండ తర్వాత అఖండాలో ఆల్రెడీ బాక్సులు బద్దలైపోయాయి, మొత్తం థియేటర్లో స్పీకర్లు కాలిపోయి పేలిపోయి ఏదేదో జరిగిపోయింది. సో మరి ఈ సినిమాలో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వబోతున్నారా? తమన్ గారి మ్యూజిక్ గురించి కానీ, బీజిఎం అంటేనే చాలా స్పెషల్ అండ్ మీ కాంబినేషన్లో బీజిఎం అంటే ఇంకా స్పెషల్ కాబట్టి ఎలా ఉండబోతుంది సార్? బాగుంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా చెప్తాడు కదనే. నా సినిమానిగా ప్రత్యేకంగా అతని పూనుతుందని, పూనుకం వచ్చినట్టు చేస్తారు, పూనుకం వస్తుందని చాలా బాగా నేను 2 వీళ్ళు చూడడం జరిగింది. ఓకే, చాలా అద్భుతంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు మ్యూజిక్, సాంగ్స్ అనంత, అలాగే లిరిక్స్ కూడా. అటు కాసర్ల శ్యామ్ గారు కానివ్వండి, ఇటు అనంత శ్రీరామ్ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా వాళ్ళు రాయడం. ఏదైనా మళ్ళీ ఏంటంటే సన్నివేశాన్ని వివరించడం దర్శకుడి యొక్క బాధ్యత, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. మరి అంత బాగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం, చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎమోషన్తో మనం చెప్తాం, ఎంత మన అడిగిన దానికి వాళ్ళు స్పందిస్తారనేది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అలాగే అద్భుతంగా వాడు రాయడం జరిగింది పాటలు, అలాగే అద్భుతంగా పాటలకి బాణీని సమకూర్చడం జరిగింది. అలాగే ఒక సినిమాని ఇంకా బాగా ఎలివేషన్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవును సార్, ఏదైతే మన అఖండాలో అండ్ మీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్పెషల్ సార్. అది సమరసింహారెడ్డి నుంచి అని పాత సినిమాలు తీసుకున్నా కూడా వెరీ స్పెషల్ సార్. అంటే జనాలకి రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఇచ్చారు. సో పాటల గురించి వస్తే చిన్ని సాంగ్లో మీరు ఒక ఫాదర్ రోల్లో కనిపించారు పాపతోటి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్? అమ్మాయి చాలా బాగా చేసిండే పాప, ఢిల్లీ అమ్మాయి వేద అని చాలా అద్భుతంగా చేసింది పర్ఫార్మెన్స్. అంటే ఆ చిలిపితనం ఉంది కాబట్టి దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకోవడం ఈజీ. మనుషులని పాప చాలా చిలిపిగా సెట్లో కూడా ఎప్పుడు వాగిస్తూనే ఉండేది. ఎప్పుడు ఎవరితో ఒకరితో వెళ్ళి ముచ్చటించడం, ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది ఆ పాప, చాలా యాక్టివ్గా ఉండేది ఆ పాప. సో అలాగే ఆ పాత్రకి చాలా బాగా చేసింది, అద్భుతంగా చేసింది పర్ఫార్మెన్స్.
అంటే పాత్ర ఏంటన్నది సస్పెన్స్ అది చెప్పకూడదు కానీ చెప్పకూడదు. ఎగ్జైట్మెంట్ ఉండదు ఇప్పుడు చెప్తే. ఓకే సార్.